అధికారులందరూ కూడా ఇక్కడే ఉండిపోయారు. సో తొందరగా వెళ్ళిపోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి సత్యరెడ్డి అన్న గారికి సోదరుడు మొదటి నుంచి ఇప్పుడు అన్నాడు కదా గన్నని, అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో అటు ఇటు పోయినా వెంబటే ఉన్నాడు. వారికి అదే విధంగా సిఓ గారికి, అడిషనల్ కలెక్టర్ యంగ్ మరి ఒక ఏంతో పనిచేస్తున్నందుకు వారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, డిఈ ఐటీడీఏ కదా డిఈ గారి, అదేవిధంగా ఏఈ గారు మరియు ఈ గారు చాలా రోజుల నుంచి మన ఏరియాలో సుపరిచితురాలు, మరియు ఎంపీడీఓ గారు, సోదర కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, మరి లంబాడి హక్కుల ఉద్యోగులు, అక్కడి నుంచి వచ్చినటువంటి మన రామచంద్రపురం ఎంపీటీసీ గారు, సోదరులకు అందరికీ కూడా పేరు పేరున, సిఐ గారు, ఇతర స్టాఫ్ అందరికీ పేరు పేరున, పత్రికా మీడియా సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. వాస్తవానికి ఈ బిల్డింగ్ ఇవాళ కట్టినమంటే దానికి పునాది 2006లో కాంగ్రెస్ ప్రభుత్వము సోనియమ్మ తెచ్చినటువంటి 100 రోజుల పని చట్టం. 100 రోజుల పని చట్టం. ఇలా ఊర్లలో సీసీ రోడ్లు వచ్చినా 100 రోజుల పని చట్టం. ఇవాళ ఊర్లలో మరి శ్మశాన వాటిక కట్టినా 100 రోజుల పని చట్టం. ఊర్లలో రైతు భవనాలు వచ్చినా 100 రోజుల చట్టం. ఊళ్ళల్లో అంగన్వాడీ సెంటర్లు వచ్చినా 100 రోజుల చట్టం. దాన్ని తీసుకొచ్చింది సోనియమ్మ గారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. ఆ చట్టం ఏంటంటే ప్రతి సంవత్సరం 100 రోజులు పేదవాళ్లకు పని కల్పించాలని. పని లేక పట్టణాలకు వలసపోతున్నారు, కుటుంబాలకు దూరం అయిపోతున్నారు అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ సెంట్రల్ లో, ఇక్కడ స్టేట్ లో స్వర్గీయ వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్ట ప్రకారం మనకు ప్రతి సంవత్సరం నిధులు వస్తాయి. ఆ నిధుల నుంచే గ్రామ పంచాయతీ కూడా ఇవాళ వచ్చినటువంటి పరిస్థితి. ఆ చట్టం లేకుంటే వాస్తవానికి పేదోళ్ళకు పని లేదు, ఊళ్ళలో అంగన్వాడీ సెంటర్లు రావట్లేదు, ఊళ్ళలో గ్రామ పంచాయతీ లేదు, ఊళ్ళలో అనేక సమస్యలు కూడా ఉన్నాయి. మరి ఇక్కడ కూడా రావడం కోసం ఆ రోజు ఈ యొక్క గ్రామ పంచాయతీ ప్రతిపక్షం అనే ఉద్దేశంతో వదిలిపెడుతున్నారంటే అట్లా కాదు, పెట్టాలని ఈ గారికి, కలెక్టర్ గారికి, ఐటీడీఓ పిఓ గారికి కూడా కోరడం జరిగింది, ఏర్పాటు జరిగింది. కాబట్టి మీరు వెనుకబడ్డ ప్రాంతం అని అనుకోవద్దు. ఖచ్చితంగా ఇక్కడ యువత, ఇక్కడ ఉద్యోగులు, ఇక్కడ ప్రజలు అందరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. హన్మకొండకు, హైదరాబాద్, ములుగుతో అందరికీ అనుబంధం ఉంది. ఖచ్చితంగా ఎప్పుడు ఏదైనా కూడా రావచ్చు, పని చేయించుకోవచ్చు. మరి మీ యొక్క ఏదైతే మంచినీటి సమస్య కావచ్చు, పట్టాల సమస్య కూడా నిన్ననే నేను కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. మనది కానీ ఇంకా కొన్ని ఊర్లలో మేజర్ గా అప్పుడు వైఎస్ఆర్ గారు పట్టా ఇచ్చడం కోసం ఒక జీవో కూడా తీసుకురావడం జరిగింది. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిది పేరుతోటి మనమేమో మోక మీద ఉన్నాం, పేరేమో ఉమ్మడి కాని వెళ్తుంది. ఇంకా ఇప్పుడు అట్లాంటి వాళ్ళు కూడా మళ్ళీ ఊళ్ళలోకి వచ్చి ఈ భూమి మాది మాది అని ఇబ్బంది పెడుతున్నారు. మనం కూడా ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నాం. మా దగ్గర కూడా కొంతమంది వస్తారు, ఇది మాదే, మాకే ఎట్లిస్తామయ్యా, ఎప్పటి నుంచో మేము ఒకప్పుడు తిరిగి ఇలా కొట్టించిందే మేము అడుగులు, ఈ ఉమ్మడికారు పేరు మీద ఉన్నా కూడా జంగలు కొట్టుకోండి బతకండి అని ఆ రోజులలో కూడా మేమే కొట్టించినాము జనాలకు. ఇలా నున్నగైన తర్వాత ఈ భూస్వామి ఆ భూస్వామి అన్నతో ఊరుకునేది లేదు అని కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాం. ఎక్కడైనా కొద్దిగా చదువుపెడితే ఇది వరకు కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చి వెళ్ళగొట్టాలని కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇక్కడ చేసారు, కాస్తకాలం అనేది లేదు. కాబట్టి కాస్తకాలం లేదు, నీకు పట్టాలేదు, నీ భూమి ఏంటిది అని అడుగుతున్నాడు. ఇప్పుడు కోర్టుకు పోతే మనం ఈ భూమి నాదే అంటే కోర్టుకు పోతే నీది ఏది ఆధారం అంటున్నాడు. ఆయన పట్టా ఇస్తలేడు, కాస్త నీ పేరు లేకుండా చేసేసాడు. దాంతో కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నిన్ననే ముఖ్యమంత్రి గారు మరి ఒక ప్రత్యేకమైనటువంటి రివ్యూ ఏర్పాటు చేసి మరి మంత్రులు, రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారందరూ కూర్చొని ఈ ధరణిలో వచ్చినటువంటి అనేక సమస్యలు, మోక మీద నువ్వు ఉంటున్నావు, పట్టా వేరే పేరు మీద ఉంటుంది, రైతు బంధు వేరే వాళ్ళకి వస్తుంది, ఈ ఆల్రెడీ బిల్డింగ్ ఉంటుంది, ఎవరికో పోతే పాపం దున్నటోళ్ళకేమో రైతు బంధు వస్తుంది. నిన్న మొన్న పెద్ద పెద్ద భాగవతాలు బయటకు వచ్చిన హైవే, నేషనల్ హైవే, పెద్ద రోడ్డు, ఎప్పుడో రోడ్ అయింది, ఆ రోడ్డు కూడా రైతు బంధు వస్తుంది. ఇక దున్నటోళ్ళకి మాత్రం రైతు బంధు వస్తుంది. అంటే ఇట్లాంటి తప్పులను మాట్లాడితే టీఆర్ఎస్ లో రైతు బంధుకు వ్యతిరేకం, రైతు బంధుకు వ్యతిరేకం. రైతు బంధుకు వ్యతిరేకం కాదు,
కానీ రైతు అనేటోళ్ళకు రైతు బంధు రాకుండా, కష్టపడేటోళ్ళకు వ్యవసాయం చేసేటోళ్ళకు రాకుండా, ఏ దేని పడితే గుట్టకు ఇప్పుడు ఆ 4,000 ఎకరాలు కూడా రైతు బంధు పోతుంది. 1,000 ఎకరాలు ఉమ్మడి కలిపేది ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 10-15 రోజులలో ఈ ఫైల్ ఇవ్వాలి. నేను కలెక్టర్ గారి దగ్గర కూడా తీసుకుంటున్నా. మన ఏరియా రామచంద్రపురం ఏరియా భూముల సమస్య తొందరలోనే మంత్రి గారికి ఇచ్చి శాశ్వతమైనటువంటి పరిష్కారం మీకు అందరు కూడా ఎవరి భూముల మీద వాళ్ళకే పట్టాలు వచ్చే విధంగా మరి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. 2009 నుంచి 14 వరకు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు వాకటికరణ గారు జేసీగా మరి వారు ఉన్నప్పుడు కూడా కొన్ని ఇక్కడ మనము పట్టాలు ఇప్పించినాం. మన తండాలలో మన మానసిక తండా ఇటు నిమ్మనగరం అధికారులను పంపించి సర్వే చేయించుకొని ఇప్పించినాం. ఈ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ జీవోలు మార్చేయడంతో మళ్ళీ ఈ భూములు ఎప్పుడు ఎట్టుపోతాయో మనకు భయం అనేది ఉంది. కాబట్టి చాలా మంది ఎక్కడెక్కడ నుంచో ఈ భూముల మీద కన్నేసి, ఎందుకంటే ఇటు నీళ్ళ సౌకర్యం ఉంటుంది, అటుపోతే ఎర్రమట్టి క్వారీలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీ భూములు మీకే దక్కుతాయి, ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అదే కాకుండా ఒక్క 3 ఎకరాలే నేను ఎప్పటి నుంచో అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అధికారుల దృష్టి తీసుకెళ్ళినాం అందరికి, కానీ మనకు నీళ్ళు ఇవ్వకుండా ఎక్కడికెక్కడికో పోతుంది. ఇప్పుడు తొందరలోనే ఆ సమస్య కూడా పరిష్కరించి ఖచ్చితంగా ఆ 3 ఎకరాలు ఉన్న రైతులైనా కూడా సరే ₹1 ఎక్కువ ఇచ్చైనా పర్వాలేదు, ల్యాండ్ తీసుకొని పెట్టిన ఆ కెనాల్ కూడా మనకి ఇక్కడ నుంచి మల్లంపల్లి వరకు పారే విధంగా చొరవ తీసుకొని నీళ్ళు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.